రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహిస్తారు. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం, రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిపై చర్చించే అవకాశం ఉంది. ఇటీవల మంత్రుల మధ్య నెలకొన్న వివాదాల గురించి కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అంశాన్ని కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. దీంట్లో పలు కీలక అంశాలు చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలుసుకుని. శ్రీనివాస్, చెప్పండి, రేపు కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాల గురించి చర్చించే అవకాశం కనిపిస్తుంది? రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కూడా ఈ సమావేశం జరుగుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా కొన్ని కీలక అంశాలపై కూడా ఈ కేబినెట్ లో చర్చకు రానున్నాయని చెప్పాలి. ఏదైతే బీసీ రిజర్వేషన్ల అంశం, ఇప్పటికే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన స్టే పై కూడా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం వేసింది. సో దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఒకవేళ సుప్రీంకోర్టులో కూడా ఏదైతే ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో చిక్కు ఎదురైతే ఏ విధంగా స్థానిక సంస్థలకు వెళ్లాలనే అంశాలపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఒకవేళ పార్టీ పరంగా వెళ్తే ఏ విధంగా